హలో అందరికీ. అడవి అంటే మనకేం గుర్తొస్తుంది? కిలకిలలు, అరుపులు, పిలుపులు కదా. కానీ నిజంగా అడవిని కాపాడేది ఈ శబ్దాలేనా, లేదా శబ్దం లేని క్షణాలా? ఈ కథ అరవని ఒక పక్షి కథ, పోరాడని ఒక శక్తి కథ, జీవితాన్ని కాపాడిన ఒక నిశ్శబ్దం కథ. రండి, అలాంటి కథను ఇప్పుడు చెప్పుకుందాం. ఒక అడవి ఉంది. ఆ అడవిలో వందల పక్షులున్నాయి. ప్రతి ఒక్క పక్షికి తన గొంతు మీద తనకే గర్వం. మన శబ్దాలే మనకి బలం అని గట్టిగా నమ్మే అడవి అది. అదే అడవిలో ఒక చిన్న పక్షి కూడా ఉంది. దాని పేరు శాంతి. ఎంతో కామ్గా అడవి అంతా ఎగురుతూ ఉండేది. ఇతర పక్షులేమో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవి. ఒక పక్షి నవ్వుతూ శాంతి దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏం శాంతి, రోజంతా నిశ్శబ్దంగా ఉంటావే, గొంతు మర్చిపోయావా అని అంటుంది. ఇంకోటి వచ్చి, భయమైతే చెప్పు, మేం నీకు అరవడం నేర్పిస్తాం అని అంటుంది. అప్పుడు శాంతి మెల్లిగా నవ్వుతూ చెప్తుంది, అరవడం నాకు కూడా తెలుసు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను అరుస్తాను అని అంటుంది. ఆ అడవిలో 2 చెట్లు ఉండేవి. మొదటి చెట్టు మీద పక్షులు ఎప్పుడూ గోల చేస్తూనే ఉంటాయి. అవి గట్టిగా నమ్ముతాయి, మన శబ్దాలే మనకి బలం అని చెప్పి. రెండో చెట్టు పైన పక్షులు నిశ్శబ్దంగా ఉంటాయి. శాంతి అక్కడే ఉంటుందన్నమాట. ఒక చిన్న పక్షి శాంతి దగ్గరికి వచ్చి అడుగుతుంది, నీకు బోర్ కొట్టదా శాంతి, నువ్వు మాతో మాట్లాడవు, మేం చెప్పేది వినవు, మేమైనా చెప్పినా నీకు అసలు అర్థమవుతుందా అని అంటుందన్నమాట. అప్పుడు శాంతి అంటుంది, నిశ్శబ్దంలోనే మనం నిజంగా వినగలుగుతాము అని చెప్తుంది. ఒకరోజు సాయంత్రం ఆ అడవిలోకి కొంతమంది మనుషులు వస్తారు. వాళ్ళు చేతిలో కత్తులు, వలలు లాంటివి పట్టుకొని వస్తారు. పక్షులు వాళ్ళని చూసి అరవడం మొదలు పెడతాయి. అయ్యో, ప్రమాదం వస్తోంది, ప్రమాదం వస్తోంది అని అంటాయి. కానీ అంత శబ్దంలో ఎవరికీ స్పష్టత ఉండదు. శాంతి కళ్ళు మూసుకొని అది విని ఆలోచిస్తుంది. తను మెల్లిగా అంటుంది, అరవడం ఇక ఆపండి, ఈ శబ్దాలే మనల్ని పట్టిస్తాయి, కామ్గా ఉండండి, మనల్ని మనం రక్షించుకుందాము అని అంటుంది. అప్పుడు ఒక పక్షి అంటుంది, అలా ఎలా తప్పించుకోగలము అని. శాంతి చెప్తుంది, నన్ను నమ్మండి, మీకొక ఉపాయం చెప్తాను, ఎవ్వరూ ఎలాంటి శబ్దం చేయకుండా అలానే ఉండిపోండి అని అంటుంది. తనని నమ్మిన పక్షులన్నీ అలానే ఆగిపోతాయి. ఇక శబ్దాలు వస్తున్న చెట్టు దగ్గరికి ఆ మనుషులు వెళ్తారు. వెళ్ళి వలలు వేస్తారు. పక్షులు అరుస్తూ ఎగరబోతాయి ఒక్కసారిగా. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. వలలు బిగుసుకుపోతాయి. అది అయ్యాక దాని పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి కూడా వెళ్తారు. కానీ అక్కడ ఎలాంటి సౌండు వినిపించదు. ఇంకిక్కడ ఏమీ లేవు అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బతికిన పక్షులన్నీ శాంతి దగ్గరికి వచ్చి అంటాయి, మేము మాటలే బలంగా నమ్మాము, కానీ నువ్వు మాత్రం మౌనంని నమ్మావు అని. దానికి శాంతి అంటుంది, మౌనంగా ఉండడం భయం కాదు, సరైన సమయం కోసం వెయిట్ చేశాను అని అంటుంది. అంతే, అక్కడి నుంచి ఇంకా ఎగిరిపోతుంది. ఈ కథ వల్ల మనం తెలుసుకునే నీతి ఏంటి అంటే, ఎదుటివారు కామ్గా ఉన్నంత మాత్రాన భయపడుతున్నారు అని అనుకోవడం చాలా తప్పు. ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళంతా శక్తిని సేవ్ చేసుకున్నారు. అరవడం ధైర్యం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే అసలైన బలం. ప్రతి సమస్యకు శబ్దమే సమాధానం అవ్వదు. కొన్నిసార్లు మౌనంగా అంటే కామ్గా ఉండడమే మనల్ని కాపాడుతుంది. అందరూ మాట్లాడే చోట నిశ్శబ్దంగా ఉండగలిగిన వాడే అసలైన పరిస్థితిని గమనించగలడు. అలా గమనించిన వాడే బతికే దారి ఏంటో తెలుసుకోగలడు. ఇది కథకు వేళాయరా. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.